బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టారు. ఫుడ్ టెస్టింగ్ పరికరాలు లేకుండా కేవలం నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారని స్థానికులు విమర్శిస్తున్నారు. హోటళ్లలో వాడుతున్న నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లను అధికారులు గుర్తించారు. అధికారులు గుర్తించిన లోపాలకు తేలికపాటి జరిమానా విధించి సరిపెట్టారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలను మరింత కఠినంగా మరియు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా మున్సిపాలిటీ తరఫున కమిషనర్గా నేను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము టీమ్గా ఏర్పడి ఈరోజు మన ఫస్ట్ గ్రాండ్ జీకే గ్రాండ్ హోటల్ని, అదేవిధంగా విష్ణుశ్రీ హోటల్స్ని దీంట్లో రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో ఇక్కడ ఉన్న ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేయడం కానీ, ఆ ఫుడ్ నిల్వ ఉంచిన విధానం కానీ, అదేవిధంగా హైజీన్ ఇక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో హైజీన్ కండిషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిన తర్వాత జీకే గ్రాండ్కి సంబంధించి దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఎస్యూపీ ఐటమ్స్ వాడుతున్నారు. సో వాటికి సంబంధించి ఫైన్ అనేది విధించడం జరిగింది. సో ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండేట్టుగా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విష్ణుశ్రీ హోటల్ని కూడా మనం దాన్ని పర్యవేక్షించాము. విష్ణుశ్రీ హోటల్లో కూడా మనకి ఈ హైజీనిక్ అన్నది లోపించడం అంటే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ అన్నది కొద్దిగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పైన సీలింగ్స్ కూడా కొన్ని ఊడిపడి. యాక్చువల్గా నేను ఉదయం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాను. అన్ని హోటల్స్ చూశాను. ఎవరిదంటే కూడా ఎటువంటి పేరు రావడం అది మరి సో దానికి సంబంధించి లిఖితపూర్వంగా ఎక్కడి నుంచి కూడా కంప్లైంట్ రాలేదు. బట్ మా రొటీన్ చెకప్స్లో భాగంగానే ఈరోజు మేము ఈ హోటల్ని కానీ, అదేవిధంగా గ్రాండ్ ఏదైతే ఉందో ఆ హోటల్ని కూడా విజిట్ చేయడం జరిగింది. సో మనకి మీరు చెప్తున్న విధంగా ఏదన్నా అటువంటి పర్టికులర్ హోటల్ అని చెప్పని మనకి ఐడెంటిఫై అయితే దాని మీద కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే మాత్రం ఈ రైడ్స్ మేము ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆ రొటీన్లో భాగం మాత్రమే. ఈ రైడ్స్ ఈ రోజుతో నాకు ఈ కంటిన్యూషన్గా త్రూఅవుట్ పీరియాడికల్లీ ఈ హోటల్స్ మీద ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా శానిటేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించి కూడా పూర్తిగా జాగ్రత్త వాళ్ళు వహించే విధంగా వాళ్ళని మేము ఎన్షూర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాటిని కనుక మా ఫస్ట్ నోటీసులో సెకండ్ నోటీసులో కనుక వాటిని ప్రాపర్గా కనుక ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే సో దాని తర్వాత